జయ గురుదత్త శ్రీ గురుదత్తమ్మ. మన గ్రూప్లో కురుచరిత్ర చదివి అద్భుతంగా గురువు అనుగ్రహానికి పాత్రులైన వారు ఎంతమందో ఉన్నారు. మన గ్రూప్లోనే కాదు, ఇంట్లో ఎక్కడ చదివినా గురువు అనుగ్రహం వస్తుంది. కానీ సామూహికంగా అద్భుతంగా పారాయణ చేసుకుంటూ ఉన్నారనమాట మన గ్రూప్లో, దత్తబిడ్డల గ్రూప్లో. ఒకరోజు పారాయణం కింద ప్రొద్దుట 6ంటికి మొదలుపెట్టి మళ్ళీ సాయంకాలం వాళ్ళకి 1 గంట 2 గంటలు అయిపోతుంది వాళ్ళు చదివేదాన్ని బట్టి. అలా చదివి భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళు ఇంకా కలవరేమో అనుకున్న వాళ్ళు కలిశారు. అలాగే ఎన్నో అనుగ్రహాలండి, 1 కాదు 2 కాదు. గురువు అనుగ్రహం కలగాలంటే ఎంతోసేపు పట్టదు. గురుచేత చదివితే క్షణాల్లో మనకి అనుగ్రహం తప్పకుండా వస్తుంది. అలాగే భీమవరంలో ఉషా అనే తల్లి చదివింది. తనకి యాక్చువల్గా ఒంట్లో బాగోదు, కొంచెం వద్దమ్మా నువ్వు ఒక్కదానివి చదవలేవు, ఇంకొకన్నా పెట్టుకుంటే లేదమ్మా నేను ఒక్కదానే చదువుతాను అంది. చదివింది. నిజంగా శ్రీగురుడు అలా గాన్గాపురం తీసుకెళ్ళిపోయాడండి. ఎంత అద్భుతమో కదా. నిన్న చదివింది ఈరోజు గాన్గాపురం తీసుకెళ్ళిపోయాడు. మనం ఏ కోరిక అడిగితే ఆ కోరికను తప్పకుండా స్వామి తీరుస్తారు. ఎవరు ఆ స్వామి? దత్తస్వామి అంటే నృసింహ సరస్వతి. సిద్ధమంగళ సూత్రం చదివిన అంతే, మహాత్ముల చరిత్రలు చదివిన అంతే. కాబట్టి గట్టిగా మీరందరూ సిద్ధమంగళ సూత్రం పట్టుకోండి, గురు అనుగ్రహం పట్టుకోండి, గురు చరిత్రను చదవండి, మహాత్ముల చరిత్ర చదవండి, మహాత్ముల దర్శనాలు చేసుకోండి. అలాగే ఇంకొక అమ్మ ప్రసన్న అనే తల్లి రోజు మన సత్సంగం వింటుంది. ఎంతో మనశ్శాంతి, ఎంతో సేవ చేసుకోవాలని ముందుకొచ్చి ఎంతోమంది మహాత్ముల్ని దర్శించుకొని వచ్చేసింది. అప్పుడే ఒక 5-6 దర్శించుకు వచ్చేసింది. అంటే నేను చెప్పే మాటలు వింటూ ఉంది. కాబట్టి విని ఆ తల్లి అద్భుతంగా ఆ మహాత్ముల యొక్క దర్శనాన్ని పొందింది. కాబట్టి గురువు వల్ల కానీ ఏది లేదు మా, తప్పకుండా గురువు అనుగ్రహం కలిగి తీరుతుంది. ఇప్పుడు నీ మనస్సు అంత శాంతితో, అంత శ్రద్ధతో గురు చరిత్రను పారాయణం చేసినప్పుడు, మహాత్ముల చరిత్రలు నువ్వు విన్నప్పుడు అలవోకగా నీ యొక్క కోరికలన్నీ అలా తీర్చేస్తాడు దత్తస్వామి. కాబట్టి మీరందరూ కూడా దత్తానుగ్రహాన్ని పాత్రలు అవ్వాలంటే తప్పకుండా గురు చరిత్రను చదవండి. చదివితే కాని పని అంటూ ఏదీ ఉండదు. కాబట్టి మన గ్రూప్లో మీరందరూ జాయిన్ అవ్వాలనుకుంటే మీరు 9490877575 ఫోన్ చేస్తే సాయిరామ్ అని పెడితే, సాయిరామ్ అని ముందు వాట్సాప్లో పెట్టండి. మళ్ళీ గ్రూప్లో చక్కగా మిమ్మల్ని యాడ్ చేస్తాం. మీరందరూ కూడా తప్పకుండా గురు చరిత్ర మీతో చదివిస్తాం, రాకుండా వాళ్ళకి నేర్పిస్తాం. చక్కగా ఎటువంటి డబ్బులేమీ లేదు. కాబట్టి మీరందరూ కూడా హ్యాపీగా చదువుకొని గురువు అనగాని పాత్రల వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నది మీ నిర్మలమ్మ. జై గురుదేవ దత్తమ్మ.